కూర్చోండి బాబు. ఓం అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యత ఫలసిద్ధిరస్తు. శ్రీమన్మహాగణాధిపతే నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమో నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనం. కంకణధారణ శుభ సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః. ధ్రువం తైంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. అమ్మా, పాపకి ఏం పేరు పెట్టాలనుకుంటున్నారు? పాప పేరు జాబిల్లి. అవును పంతులు గారు, పాప పేరు జాబిలి అని పెడుతున్నాను. ఈ పేరు పెట్టాలని బిడ్డ పుట్టక ముందే పాప తల్లిదండ్రులు నిర్ణయం తీసుకున్నారు. జాబిల్లి పేరు చాలా బాగుందమ్మా. ఏం బాగుంది? నాకేం నచ్చలేదు. నా కూతురికి అంజలి అని పేరు పెట్టాలని డిసైడ్ చేసుకున్నాను. సారీ శ్రవ్య, మాకు ఆడపిల్ల పుడితే మా కూతురికి ఆ పేరు పెట్టాలని మీ బావగారు అనుకున్నారు. అది మైండ్లో ఉండి పంతులు గారు పేరు అడిగేసరికి టక్కున జాబిలి అని చెప్పేశాను. పర్లేదులే అక్క. మళ్ళీ మనం పిల్లల్ని కందాం. ఫస్ట్ ఆడపిల్లే పుడుతుంది. ఆ పాపకి జాబిల్లి అని పేరు పెట్టుకుందాం. సరేనా జ్యోతి? ఆ ఉంగరం తీసుకుని బియ్యంలో పాప పేరు రాయండి. అంజలి, జాబిలి, అంజలి, జాబిలి, అంజలి. జాబిలి. అయ్యా, వచ్చిన వారందరితో పాప పేరుని చెవిలో అందరితో చెప్పించండి. మీకు శుభం జరుగుతుంది. అలాగే పంతులు గారు. అంజలి, అంజలి, అంజలి. శ్రావ్య, ఒక్కసారి నేను పాపని ఎత్తుకోవచ్చా? అయ్యో, అడగాల జ్యోతి. ఎత్తుకో. అంజలి, అంజలి, అంజలి. ఈ రామరాజుకి జ్యోతి మీద రాజీవ్ మీద కోపం వచ్చి వ్యతిరేకమయ్యేటట్టు చేయాలి. లేదంటే జ్యోతి అడిగినప్పుడల్లా ఇలాగే బిడ్డనిస్తాడు. దుర్బాబు, అంజలిని చూడండి, ఎంత క్యూట్ గా ఉందో. అయ్యో అంజలి, అయ్యో! బిడ్డని సరిగ్గా పట్టుకోవడం కూడా రాదా అక్క? కాస్తుంటే కింద పడేది. అది కాదు
కాదు శ్రావ్య, సడన్ గా కాలు మెలికపడితేను. చూసుకోలేక జ్యోతి, అసలే పసికందు, కింద పడి ఉంటే ఏమయ్యేది? చిన్నపిల్ల చేతిలో ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి కదా. అన్ని తెలివితేటలుంటే కడుపులో బిడ్డనెందుకు చంపుకుంటుంది? అమ్మా, నువ్వేంటి ప్రతిదానికి? పాపం కాలు మెలికబడిందని చెప్తుంది కదా, ఆ మాత్రం దానికి ఎందుకు ఇలా అంటావు? కాలు మెలికపడటం సాకు మాత్రమే. తన కడుపులో బిడ్డ చనిపోయింది, నేను పాపని దత్తత తీసుకున్నాను అనేసరికి మనసులో కొళ్ళు మొదలైంది. నాకొక బిడ్డ ఉండటం మీ ఆవిడ భరించలేకపోతుంది. అందుకే బిడ్డని కింద పడేయాలని అనుకుంది. శ్రావ్య, మాట అనే ముందు 1-2 సార్లు ఆలోచించుకుంటే బాగుంటుంది. నా జ్యోతి గొప్ప మనసు ముందు నీలాంటి వాళ్ళు ఎందుకు పనికిరారు? అనవసరంగా నా భార్యని మాటలంటే ఊరుకోను. నీ భార్యననేసరికి అంతరోషం వచ్చిందా రాజీవ్? నా భార్య అన్నమాట అక్షర సత్యం. పిల్లల్లేని నీ భార్యకి నా బిడ్డని చూసి అసూయ కలిగింది. అందుకే కావాలని కింద పడేయాలనుకుంది. సమయానికి నువ్వు శ్రావ్య వచ్చి పాపను పట్టుకోబట్టి సరిపోయింది. లేకపోతే నామకరణం రోజున కింద పడిపోయేది. రోజుల పిల్ల కాబట్టి పెద్ద దెబ్బే తగిలేది. ఏదైనా జరగరాంది జరిగి నష్టం జరుగుంటే అప్పుడు ఏంటి పరిస్థితి? దయచేసి అలా మాట్లాడకండి. నేనంత కర్కోటకురాల్ని కాదు. నేను కలలో కూడా ఒకరికి హాని తలపెట్టాలని చూసేదాన్ని కాదు. నా చెల్లెలి బిడ్డంటే నా బిడ్డలా అనుకుంటాను. కావాలని ఎందుకు పడేస్తాను? ప్రమాణ పూర్తిగా కాలు మెలికపడటం వల్ల అలా జరిగింది. చేసిందంతా చేసి ఇంకా ప్రమాణాలు చేస్తావెందుకు? ఆ రోజు నీ బిడ్డ విషయంలో నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావు. ఈరోజు పాప విషయంలో కూడా నిర్లక్ష్యంగానే ఉన్నావు.